ఆదికాండము 28వ అధ్యాయము 20వ వచనం నుంచి 22వ వచనం వరకు. తినుటకు ఆహారము, ధరించుకొనుటకు వస్త్రము నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉండును. చాలరా. ఈ చిన్న వాక్యము మన వినికిడిలో దేవుడు దీవించును గాక. క్రైస్తవులముగా మనము ఎక్కువగా మాట్లాడేటువంటి మాట, ఎక్కువగా మన మనసులో అనుకున్నట్టు మాట ఏంటో తెలుసా? ఇకనైనా మారాలి. చిన్న ప్రార్థన చేస్తాము, తెలుసో తెలియకో ఏదో చిన్న మిస్టేక్ చేస్తాము, మళ్ళీ వెంటనే చేస్తాం ప్రార్థనలో, ఏదో అనుకోకుండా అయిపోయిందేవా, ఇక నుంచే నేను మారి జాగ్రత్తగా ఉండాలి. ప్రతి సంవత్సరము మనం చేసే మంచి ప్రార్థన అంటే తెలుసా? ఈ సంవత్సరం ఏదో గడిచిపోయింది, ఈ సంవత్సరంలో మేము మారాలి, నా కుటుంబం మారాలి, నా భర్త మారాలి, పిల్లలు మారాలి, ఇలా ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఒక వ్యక్తి మనకి ఇక్కడ కనపడతారు చదివినటువంటి వచనంలో. పేరు యాకోబు. ఎటువంటి వాడు అంటే తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు, మించి దేవుణ్ణి మోసం పరిచాడు. రెండవది తల్లికి దూరం అయ్యాడు, కుటుంబానికి దూరం అయ్యాడు, చివరికి తన ప్రాంతానికే దూరం అయ్యాడు. ఇటువంటి వ్యక్తి మారతాడు అని ఎవరైనా అనుకుంటారా? ఇంట్లో వాళ్ళే మోసం చేసినటువంటి వ్యక్తి మారతాడని అనుకుంటారా? ఎప్పుడైతే తన సహోదరునికి మోసం చేసి, తండ్రికి మోసం చేసి, తనటువంటి ప్రాంతమైనటువంటి బహేషేబను వదిలి హారోనుకు ప్రయాణమవుతున్నటువంటి సమయంలో, ఈ ప్రయాణము ప్రారంభించినటువంటి మొదట్లోనే చేసినటువంటి ప్రార్థన, దేవా నేను పారిపోతా ఉన్నా, ఈ పారిపోయేటువంటి ప్రయాణంలో నాకు ఆహారం ఇవ్వు, వస్త్రాలు ఇవ్వు, నేను నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే తిరిగి మరలా నా ప్రాంతానికి సజీవంగా నన్ను నడిపిస్తే, నేను ఇప్పుడు ఎక్కడైతే ప్రార్థన చేస్తా ఉన్నానో ఆ ప్రార్థన చేసేటువంటి స్థలాన్ని దేవుని యొక్క మందిరంగా నేను నడిపిస్తా. దుర్మార్గుడే, మోసగాడే, జీవితం అంతయు చెడుతో నిండినటువంటి వ్యక్తే, కానీ తనలో ఒక చిన్న ఆశ ఉంది. తప్పు చేశాను, వెళ్ళిపోతా ఉన్నాను, తిరిగి నేను మరలా వస్తాను. ఎప్పుడు వస్తాను? తప్పు తెలుసుకుంటేనే కదా. తప్పు చేసి పారిపోయాడు, తప్పు తెలుసుకుంటేనే తిరిగి వస్తాడు. యాకోబు యొక్క ఆలోచన, నేను తిరిగి మరలా వస్తాను. వెళ్ళినటువంటి వ్యక్తి మనసు మార్చుకుని తిరిగి రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? 78 సంవత్సరాల ప్రాయంలో పారిపోయాడు. తన మామతో అంటాడు, నేను 20 సంవత్సరాలు నీ దగ్గర కొలువు చేశాను కదా, నాకు ఇచ్చే బహుమతి ఏమిటి అని అడుగుతాడు. 78, 20 కలిపితే 98 సంవత్సరాల వయసులో తిరిగి ప్రయాణం అయ్యాడు. మీకు ఇంకా జాగ్రత్తగా చెప్పాలంటే సుమారుగా 100 సంవత్సరాల వయసులో మారాడు. ఎన్ని సంవత్సరాల వయసులో? మీరు అనుకోవచ్చు, నేను మారే వయసు దాటిపోయింది, ఇంక ఈ వయసులో నేను ఇంక మారి ఏం ఉద్ధరించాలి, ఈ వయసులో మారి ఇంక నేను చేసేది ఏముంది, నా బాల్యమంతయు దేవునికి దూరం అయిపోయింది, నా యవన ప్రాయమంతయు దేవునికి వ్యతిరేకంగా జీవించాను, ఇంక ఈ వయసులో నేను మారి ఏం చేస్తాను? 100 సంవత్సరాల వయసులో కూడా యాకోబు నేను మారాలి అనుకున్నాడు. మారాలి అనుకోవటమే కాదు, తను మారినటువంటి విధానాన్ని మీకు చూపిస్తా. ఏ వ్యక్తి కూడా సడన్గా మారిపోడు. మోకరించి ప్రార్థన చేసి నేను మారిపోయానంటే మారడు. మారే విధానము చాలా మంచిది. యాకోబు తను మారేటువంటి విధానము 7 దశలు ఉంటాయి. సంపూర్ణంగా మారటానికి 7 దశలలో మారాడు. ఎలాగూ మారాడు అనేది నేను మొదటగా మీకు చూపించడానికి ఇష్టపడుతున్నా. ఆదికాండము 32వ అధ్యాయము, ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయన. నేను యాకోబు తన తల్లి యొక్క సలహాను బట్టి తన మేనమామ దగ్గరికి వెళ్ళిపోయాడు.
దేవుడు యాకోబుతో మాట్లాడాడు, యాకోబు తిరిగి నీ ప్రాంతానికి నీ దేశానికి నువ్వు వచ్చేయి, నేను నీకు తోడుగా ఉంటాను. దేవుని మాటకి విధేయత చూపించాడు, తిరిగి రావటం ప్రారంభించాడు. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తిరిగి రావటం ప్రారంభించాడు కానీ యాకోబులానే ప్రయాణమయ్యాడు. యాకోబులాగా ప్రయాణమయ్యాడు, తిరిగి తన దేశానికి వచ్చేటప్పటికి ఏమైపోయాడు? ఇశ్రాయేలు అయిపోయాడు. యాకోబులాగా ప్రయాణం మొదలెట్టి ఇశ్రాయేలుగా మారడానికి మధ్యలో 7 విధాలుగా తన జీవితంలో మార్పు చూస్తాం. అందులో ప్రధానంగా మొదటి మార్పు ఏంటంటే ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రార్థన కూడా ఏదో ఆదివారం అందరూ కళ్ళు మూసినప్పుడు కళ్ళు తెరిచి ఎవరు మోకరిచ్చారు, ఎవరు సెరగట్టారు, ఎవరు మంచిగా ఉన్నారు, ఎవరు ప్రార్థన చేస్తున్నారు, ఎవరు లేచిపోయారు, ఇలాంటి ప్రార్థన కాదు. ఎటువంటి ప్రార్థన అంటే అర్ధరాత్రి అయిపోయింది, దేవదూత కూడా తెల్లవారి వెళ్ళిపోవడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ అయ్యా దయచేసి నన్ను వదిలిపెట్టాయి, నేను వెళ్ళిపోవాలన్నప్పుడు యాకోబు ఏమంటాడు తెలుసా? నేను వదలను, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వదలను. మనం ప్రార్థన ఒక 5 నిమిషాలు చేస్తాము, తర్వాత మోకాలు చెప్పులు లాగేస్తున్నాయి. అయ్యా అందరూ ప్రార్థన చేయాలంటే టైము ఎక్కువైపోద్దయ్యా, మళ్ళీ గిల్లుతారు. ఆ అమ్మసుడు ఎంత సో ప్రార్థన చేస్తాం, ఇంటికాడ చేసుకోవచ్చుగా, ఇంకెక్కడ మనం మారటం. సాయంత్రం యాకోబు ప్రార్థన మొదలెట్టాడు, తెల్లవారిపోతుంది, దూతకన్నా టెన్షన్ వస్తుంది కానీ యాకోబుకి రావట్లా. అతను పోనీ మంచి పరిస్థితిలో ఉన్నాడంటే తన మనసంతా ఎలా ఉందంటే తిరిగి నా దేశానికి వెళ్తా ఉన్నా, మా అన్న మారాడో లేదో, మారకపోతే నన్ను ఏమైనా చేస్తాడేమో, మా నాన్న మా కుటుంబ సభ్యులు నన్ను మరలా రిసీవ్ చేసుకుంటారో లేదో, లేకపోతే ఇంకా నన్ను దొంగగానే చూస్తారేమో, ఇటువంటి చాలా ఆలోచనలు యాకోబులో ఉన్నా సరే ప్రార్థనకు వచ్చేటప్పటికి ఆలోచనలు ఏం చేశాడు? పక్కన పెట్టేశాడు. మనము మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించామంటే మనలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ చక్కగా పక్కకు పెట్టేయాలి అంతే. అంతేగాని మనసులో అన్ని ఆలోచనలు పెట్టుకొని మనం ప్రార్థన చేయాలంటే చేయలేం. ఏ ఆలోచన ఉన్నదని పక్కన పెట్టేయాలి. యాకోబుకు మించినటువంటి సమస్యలు మనలో ఉంటాయంటే ఉండవు. ప్రార్థన చేశాడు. ఎలాంటి ప్రార్థన అంటే పట్టు విడవక తను ఏదైతే అనుకున్నాడో అది తిరిగి పొందుకునేంత వరకు, అది గంట అవనివ్వండి, 2 గంటలు అవనివ్వండి, 3 గంటలు అవనివ్వండి, తెల్లారిపోనివ్వండి, ప్రార్థన చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. దేవదూతకే కాదు, దేవుడు కూడా టెన్షన్ వచ్చి ఆశీర్వదించకపోతే ఏమైపోతాడో అన్నంత భయం వచ్చేలాగా మనము ప్రార్థన చేయాలి. మోకాలు చెప్పులు అరిగిపోయేలాగా ప్రార్థన చేయాలి. ఈ వారం అంతయు నిజంగా చాలా సంతోషం. ప్రతిరోజు మనము ప్రార్థనలోనే గడిపాం. ఇలాంటి వారం ఇంకొక వారం వస్తే బాగుండనుకున్నంత ఆశ ఉంది నాకు. అందరూ మోకరించారు, అందరూ ప్రార్థించారు. ఈ వారం సుమారుగా 15 గంటలకు పైగానే ప్రార్థనలో గడిపాం. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. దాని ఫలితమే చక్కగా అందరూ రావటానికి, సంఘము నిలబడాలంటే, సంఘము ఆశీర్వదించబడాలంటే, సంఘం ఉజ్జీవించబడాలంటే కేవలం ప్రార్థనే. యాకోబు ఆశీర్వదించడానికి మొదటి మెట్టు ఏంటో తెలుసా? ప్రార్థన. పారిపోయినప్పుడు ప్రార్థన చేశాడు, అది కూడా నమ్మి నమ్మనట్టు, చేసి చేయనట్టు, ఏదో ముక్కుసూటిగా. మొదట్లో మనం చదివామే, అయ్యా నేను పారిపోతా ఉన్నాను, తినడానికి ఆహారము, ధరించుకోవడానికి వస్త్రాలు. పారిపోయి వస్తూ ఉన్నప్పుడు ఆశీర్వదించడం ప్రారంభించినప్పుడు యాకోబు చేసిన ప్రార్థన ఏంటి? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ. ఆ ప్రార్థనకి ఈ ప్రార్థనకి వ్యత్యాసం ఏంటి? అప్పుడేమో డబ్బు కావాలి, బట్టలు కావాలి, తిండి కావాలి. ఇప్పుడు డబ్బుల గురించి ఆలోచించట్లా, బట్టల గురించి ఆలోచించట్లా, ఇంటి గురించి ఆలోచించట్లా, జీవితం గురించి ఆలోచించట్లా. ఏమి ఆలోచిస్తాడంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, మారక ముందు భూలోకమైన ఆశీర్వాదాలు, మారుతున్నటువంటి క్రమంలో పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. ప్రియ దేవుని సంగమా, మనము ప్రార్థన చేస్తున్నటువంటి ఈ క్రమంలో మన ప్రార్థన మెజారిటీ ఎలా ఉంది? మనం ఏం ప్రార్థన చేస్తాం? మొదట్లో ఉన్నట్టు యాకోబు ప్రార్థనలే, మా నాయన మారాలి, మా భర్త మారాలి, మా పిల్లలు మారాలి, ఉద్యోగం రావాలి, వ్యాపారం రావాలి, ఆస్వాదించబడాలి. ఇయే మనము మారుతున్నప్పుడు మన ప్రార్థన మార్పు కూడా మనలో కనిపించాలి. ఎప్పుడు భూలోక సంబంధమైనవే కాదు కానీ పర సంబంధమైనటువంటి అంశాలు కూడా మన ప్రార్థనలో జోడించాలి. వాటికే ఎక్కువ మనం ప్రయారిటీ ఇవ్వాలి.
ఎందుకంటే మనం క్రైస్తవులమే, దేవాది దేవునికి తెలుసు మనకి ఏం కావాలో. నేను ముందుకు వెళ్ళిపోతా ఉన్నా. ముందు యాకోబు ఇశ్రాయేలుగా మారేటువంటి క్రమంలో మొదటగా ఏం మారిందంటే ప్రార్థన మారింది. మనం కూడా ఈ రోజు నుంచి ఏం మారాలంటే మొదటగా మన ప్రార్థన మారాలి. ప్రార్థన చేసేటువంటి క్రమం మారాలి, ప్రార్థన చేసే విధానం మారాలి, ప్రార్థన చేసేటువంటి సమయం కూడా మారాలి. అంతే. రెండవది చెప్పి నేను ముందుకు వెళ్తా. అదే ఆదికాండము 32వ అధ్యాయము 27వ వచనం. నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని పేరు చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితే కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. ఈ మార్పులో మొదటగా ప్రార్థన మారింది. వెంటనే ఏం మారిందో తెలుసా? పేరు మారింది. మీకు ఒక విషయం చెప్తా. క్రైస్తవులకి విశ్వాసులకి పేరు మారిద్ది. ఎప్పుడు మారిద్ది? ఎప్పుడైతే బాప్తిసం పొందుతామో. పుట్టు క్రైస్తవులం అయితే కనుక మంచి పేర్లు పెట్టుకుంటాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మారే పేరు పెట్టుకోలేదు. నేను విజయరాజు, అంతకుముందు విజయరాజే, ఇప్పుడు విజయరాజు. ఇక్కడ ఇప్పుడు వరకు పిలువబడినటువంటి ఈ పేరు యాకోబు అనగా మోసగాడు. ఇప్పుడు ఏం పేరింది? ఇశ్రాయేల్. ఇశ్రాయేల్ అనగా చెప్పంటారు. ఇంకా 3-4 చెప్పండి, దాంట్లో ఏదో నేను పిక్ చేసుకుంటాను. నువ్వు చెప్పింది కరెక్టే, తను చెప్పింది కరెక్టే. ఇంకొకటి ఉంది, విజయకుమారుడు అని. మొత్తం 4 పేర్లు ఉంటాయి, దానికి 4 అర్థాలు ఉంటాయి. ఇశ్రాయేలు దేవునితో పోరాడి గెలిచాడు. మనము కూడా మార్పులో ప్రధానంగా ఇక నుంచి దేవునితో పోరాడి మన పరిస్థితులు, మన స్థితిగతులు మారే విధంగా దేవుడు మనకు సహాయం అందించునుగాక. ఇన్ కేస్ ఇప్పటి వరకు ఈ మార్పులో ప్రార్థన తర్వాత కంపల్సరీగా మన పేరు మారాలి అనగా, ఇంకా బాప్తిస్మం అనేది పొందకపోతే యవన బిడ్డలే కానీ పెద్దవారే కానీ చిన్నపిల్లలే కానీ ఏం చేయాలో తెలుసా? బాప్తిస్మం అనేది కంపల్సరీ. ఎవరైతే ప్రభు బలలో పాలు పొందుతారో వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు. పరలోకానికి వెళ్ళాలంటే ప్రభు బలలో పాలు పొందాలి. ప్రభు బలలో పాలు పొందాలంటే నువ్వు బాప్తిస్మం అనేది తీసుకోవాలి. పెళ్ళికి తీసుకుంటాము అంటే అది నా దృష్టిలోనే కాదు, దేవుని దృష్టిలో కూడా అది బాప్తిస్మం అనేది కాదు. అప్పుడు అతను మనసంతా ఎలా ఉంటుందో తెలుసా? నా భార్య టైంలో ఏం చేస్తూ ఉంది? షాపింగ్ అయిపోయిందా, ఇక్కడ కార్డులు అయిపోయినాయా, ప్రింటింగ్ అయిపోయిందా, బట్టలు అయిపోయినాయి, ఇదే మనసులో ఉంటాడు. ఆ టైంలో ములిగితే పాస్టర్ గారు ఏం చెప్పారో తెలియదు, ఈయనేం చేశాడో తెలియదు, ఆమెనంటే ఆమెనని వచ్చేస్తాడు అంతే. ఆ బాప్తిస్మాలకు మనం పూర్తిగా స్టాప్ చేసేయాలి. ప్రతి సంవత్సరం దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతి సంవత్సరం మన మందిరంలో ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. ఆ ఉపవాస ప్రార్థనల తదనంతరం ఆ సంవత్సరానికి సంబంధించిన వాళ్ళందరూ బాప్తిస్మము పొందాలి. అంతకుముందు వారం మనం ఒక కండిషన్ చదివాం. అందరూ ఉపవాసం ఉండాలంటే కండిషన్ ఏంటి? ఒకవేళ ఉపవాసం ఉండకపోతే వారి ఆస్తులంతయు మందిరానికి రాసేస్తారు. ఇక నుంచి పెళ్లి చేసే టైంలో పెళ్లి బాప్తిస్మం అంటే ఆ ప్రకటన చీటి రాయబడదని చిన్న బోర్డు పెట్టేయాలి. అప్పుడన్నా మారుతారేమో. దయచేసి సేవకులుగా చేతులు జోడించి అభ్యర్థిస్తూ ఉన్నా, మారాలి. ఇంకా పెళ్లి బాప్తిస్మాలు అనేటువంటి కాన్సెప్ట్ మార్చేయాలి. ఇంకా మీకు భయం వేస్తే కనుక ఈ సంవత్సరం మనకు పెళ్ళి ఉంది కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనలు మనం మారాలి అనే విధంగా అయినా సరే, ఏ విధంగా మారుతారో నాకు తెలియదు కానీ మారాలి. పెళ్లి బాప్తిస్మాలు మానేసేయాలి, పేరు మార్చుకోవాలి, బ్రతుకు మార్చుకోవాలి, పరిశుద్ధమైన వివాహాలే కానీ ఘనముగా జరిపించుకోవాలి. యాకోబు మారినటువంటి విధానంలో మొదటి స్టెప్ ప్రార్థన మార్చాడు, రెండవది పేరు మార్చుకున్నాడు, మూడో విషయం చెప్పి నేను ముందుకు వెళ్తా. అదే పక్క అధ్యాయం 32వ అధ్యాయంలోనే 31వ వచనం. అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను. అప్పుడు అతడు తొడ కుంటుచు నడిచెను. చక్కటి మాట ఇది. నేను చెప్పానే పాట స్టార్టింగ్ ఈ వచనంతోనే స్టార్ట్ అవుతుంది. నడక మారింది, పేరు మారింది, ఇంకా చాలా మారుతుంది, స్టైలు మారింది. యాకోబును దృష్టిలో పెట్టుకునే ఆ పాట ఉంటుంది. మారకముందు మన నడక, మన స్థితి, మన పరిస్థితి ఎలా ఉంటాయంటే చాలా చిత్ర విచిత్రాలుగా ఉంటాయి. వన్స్ నువ్వు మారటం ప్రారంభించావంటే నీ ఆహభావాలు మారాలి,
నీ నడక పూర్తిగా మారాలి. అప్పుడు నడకకి ఇప్పుడు నడకకి చాలా తేడా ఉంది యాకోబు జీవితంలో. అప్పుడు మంచిగా నడిచాడు, కానీ అతని జీవితం దేవుని దృష్టిలో ఎలా ఉంది? కుంటిగా ఉంది. ఇప్పుడు లోకం దృష్టిలో కుంటుతున్నాడు, కానీ దేవుని దృష్టిలో మంచి నడక కలిగాడు. హల్లెలూయా. అర్థమైందమ్మా? ఏం అర్థమైందమ్మ తల్లులు? అప్పుడు మంచిగా నడిచాడు, కానీ దేవుని దృష్టిలో ఒక కుంటివాడే. కానీ ఇప్పుడు నార్మల్గా భూస్థితిలో కుంటుతున్నాడు, కానీ దేవుని దృష్టిలో మారిపోయాడు. ప్రార్థన మారింది, పేరు మారింది, అన్ని పరిస్థితులు మార్చాడు. మీరు అనుకోవచ్చు ఇక్కడ ఎలా ఉన్నావు అనేది నీకు సంబంధం లేదు, కానీ దేవుని దగ్గర నీ నడక ఎలా ఉంది, నీ ప్రార్థన ఎలా ఉంది, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది. మనుషులు ఏమనుకుంటున్నారు? అప్పుడే బాప్తిసం తీసుకుంటానని ఏమని అనుకుంటారేమో. ఏంటి ఇప్పుడు దాకా ఎలా మడతలు తిరిగేసి ఇప్పుడు ఏంటంటే నీటిలో మునిగేసి అంటారేమో. ఇలాంటి ఆలోచనని పక్కన పెట్టేయండి. మనుషులు ఏమనుకుంటున్నారు అనేది సంబంధం లేదు. యాకోబు మారేటటువంటి విషయంలో దేవదూత వదలట్లేదని చాచి తొడ మీద కొడితే ఏమైంది? నరం తెగిపోయింది అంతే. నరం తెగిపోతే మనం ఏం చేస్తాం? వెంటనే అమ్మా అని వదిలేస్తాం అంతే. వదిలేస్తామా వదలమా? యాకోబు వదల్లా. మనము మారాలి అంటే వదిలేటువంటి పరిస్థితులు వచ్చినా వదలకూడదు, గట్టిగా పట్టుకోవాలి. యాకోబు పట్టుకున్నాడు కాబట్టి మారాడు. మారిన తర్వాత చాలా మారాలి. మన నడక మార్చాలి, మన పరిస్థితులు మార్చాలి, మనం మాట్లాడే తీరు మార్చాలి, మన మనస్సు పూర్తిగా మార్చాలి. యాకోబు కూడా తన మనసు మార్చుకున్నాడు. ఎలా మార్చుకున్నాడు అంటే పక్క అధ్యాయం 33వ అధ్యాయంలో 3వ వచనం ఒకసారి చూడండి. చూసారా? యాకోబు అంతకుముందు ఇటువంటి వాడు. ఈ అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, మంచి సాక్ష్యం అనేది లేదు. కానీ ఎప్పుడైతే మారాడో, ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ఎప్పుడైతే పేరు మార్చుకున్నాడో, ఎప్పుడైతే నడక మార్చుకున్నాడో, ఆటోమేటిక్గా మనసు కూడా మారిపోయింది. అన్నకి భయపడి పారిపోయినాడు. ఇప్పుడు అన్న ఎదురుగా వస్తుంటే ఏం చేశాడు? సాగిలు పడుతూ ఉన్నాడు. ఒకసారి కాదు, ఎన్నిసార్లు? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అప్పటికి అతని వయసు ఎంత? 98, సుమారుగా 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల్లో మోకరించడం అంటేనే మనకు కష్టం ప్రార్థన చేయడానికి. కానీ ఇక్కడ అన్న కోసం ఏం చేస్తూ ఉన్నాడు? ప్రయాణం చేస్తూ వచ్చాడు. ఇప్పుడులాగా బస్సులు ఆటోలు కాదు, అడవులకుండా నడుచుకుంటూ వస్తున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికంటే ఈజిప్టు నుంచి మరలా బయర్షెబాకు, హారాను నుంచి తిరిగి బయర్షెబాకు తిరిగి వస్తున్నటువంటి నడుచుకుంటున్న విషయంలో నడుము లాగేసి ఉంటుంది, కాళ్ళు పీకేసి ఉంటాయి. కానీ మనసు మారింది కాబట్టి మారిన మనసు మన ప్రవర్తనలో చూపించాలి. యాకోబు చూపించాడు. భయపడే అన్నను బట్టి అంత దూరంలో ఉండగానే వెంటనే తన మీద ఉన్నటువంటి ఆ పశ్చాత్తాపానికి గుర్తుగా 1 కాదు, 2 కాదు, 3 కాదు, 7 సార్లు వంగాడు. ఎలాగో తెలుసా? సాగిలపడి. అది మారటం అంటే. ఆ వయసులో మార్పు ఎంత క్షుణ్ణంగా మనకి కనపడుతుందో చూడండి. మనం మారతాం, కానీ పక్కన వాళ్ళు కొంచెం ఆస్వాదించబడుతుంటే ఈ మార్పు ఎగిరిపోద్ది అంతే. కొనేసారా అనుకున్నాను, కట్టుకుంటే చాలు కొనేద్దంతే. ఈ కొనేదాకా ఆయన మీద రథాడిపోద్ది అంతే. అవునా కదా? అది చేసానా? చేసేయాలంతే. చేయకపోతే ఈ ప్రార్థన కానీ, ఈ పేరు మార్పు కానీ, ఈ నడక మార్పు కానీ మారిపోతాయి అంతే. ఇది మళ్ళా రివర్స్ అయిపోద్ది అంతే. మనము మార్పు ప్రారంభించమంటే మధ్యలో ఏ పరిస్థితుల్లోగాను మారకూడదు. యాకోబు మార్పు ఇది 4వ స్టెప్. అన్నను చూడగానే భయపడిపోలా, ఏడవలేదు, ఏం చేయలేదు. దూరంలో ఉండగానే 7 మార్లు ఆ వయసులో సాగిలు పడితే అన్న మనసు వెన్నలాగా కరిగిపోయింది అంతే. కొడదామనుకున్న వ్యక్తి, చంపుదామనుకున్న వ్యక్తి సాగిలు పడినటువంటి ఆ విధానము, ఆ మార్పును చూసి కరిగిపోయాడు. మన మార్పు కూడా మన క్రియలలో చూపించాలి, మన జీవిత విధానంలో చూపించాలి. ఇంతవరకు నువ్వు ఏ విధంగా అయితే నీ పక్కల వారిని ట్రీట్ చేస్తూ ఉన్నావో ఆ ట్రీట్మెంట్ అనేది ఇక్కడి నుంచి మారాలి. ఇప్పుడు వరకు నువ్వు కొంతమంది అంటారు పిల్లిక్కడ భిక్ష పెట్టమని, ఇక్కడి నుంచి మనము మారాలి. నేను ఎవరితోనూ మాట్లాడినామా, నేను ప్రత్యేకంగా ఉంటాను, మారాలి. ఇక్కడి నుంచి అందరితో, నలుగురితో మంచిగా మాట్లాడాలి. నేను ఎవరి జోలు తీనమ్మా, అది మంచి పద్ధతి కాదు. ఇక్కడి నుంచి మనం మారాలి. ఇతరుల గురించి ఆలోచించాలి, ఇతరుల కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళు ఓదార్చాలి, ఇతరుల బాధలు ఉన్నప్పుడు వారి గురించి ఒక మంచి 4 మాటలు మాట్లాడాలి. నలుగురితోనూ సహవాసం కలిగి ఉండాలి, నలుగురితోనూ మంచి పేరు కలిగి ఉండాలి, నలుగురి గురించి ఆలోచించే విధంగా ఉండాలి. మన పరిస్థితులు మారాలి.
నేను మారను, నేను ఇలాగే ఉంటానంటే అది సరైనటువంటి మార్పు కాదు. యాకోబు మారాడు. పారిపోయేటువంటి వ్యక్తి తిరిగి అన్నను చూసి 7 మార్లు సాగిలు పడి నమస్కరించాడు. వెంటనే అన్న మారిపోయాడు. అప్పుడు దొంగిలించాడు, ఇప్పుడు సాగిలు పడ్డాడు. చూసారా మార్పు ఎంత బాగుందో? దొంగిలించిన వ్యక్తి సాగిలు పడటం అంటే ఎంతలాగా మారాడు. ఈ మార్పు యాకోబులో అలాగే ఉండలేదు. ఇంకొంచెం కిందకి వెళ్తే ఇదే 33వ అధ్యాయంలోని 5వ వచనం ఒకసారి చూడండి. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. ఇక్కడ యాకోబు యొక్క మాట తీరు చూడాలి. ఏశావు కరిగిపోయాడు. 7 మార్లు సాగిలు పడటం వల్ల ఏశావు మారిపోయాడు. వెంటనే ఏశావు తన సహోదరుని దగ్గరికి తీసుకుని, యాకోబుకి వెనక సేవకులు, గొర్రెలు, మేకలు, బహుమతులు, పిల్లలు చాలామంది ఉన్నారు. ఎందుకని అక్కడ 20 సంవత్సరాలు సేవ చేసినందుకు బహుమతిగా ఇవన్నీ ఇచ్చాడు. వాటన్నిటిని పట్టుకుని అన్నని ఎదుర్కొన్నటువంటి సమయంలో ఆ వెనకలు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా చూసి ఏశావు అడుగుతాడు, ఇంతకీ ఆ బహుమతులు, ఆ కోళ్ళు, ఆ మేకలు, ఆ బహుమతులు అవన్నీ ఎందుకు, ఏమిటి అని అడిగితే ఇక్కడ యాకోబు చెప్పినటువంటి సమాధానం నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఏమన్నాడు తెలుసా? వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే. నీ సేవకునికి దయచేసిన ఎంత మార్పు చూసారా? చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. 33వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు యాకోబు అటు కాదు, నీ కటాక్షము నా మీద చెత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకున్నాను. దేవుని ముఖము చూసినట్లు నీ ముఖము ఇప్పుడు ఏం మారింది? చూపు మారింది. ఇప్పుడు దాకా అన్నం ఏం చూశాడు? పగ చూశాడు. ఇప్పుడు దాకా అన్నలో కోపాన్ని చూశాడు. ఇప్పుడు ఏం చూశాడు? స్వయాన దేవుడినే చూస్తూ ఉన్నాడు. అసలు ఆ మార్పు నిజంగా వరకు మీరు చదివినప్పుడు నా అబ్జర్వ్ చేసిన విషయాలన్నీ 2 అధ్యాయాలు చదివామంటే 2 అధ్యాయాలు చదివేసామా, బైబిల్ కోసేసి పక్కటేసామా అంతే. ఎందుకు ఈ మాటలు మనకు రాయబడినవి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు మార్పు విధానం మనందరూ మనం మనసులో పెట్టుకోవాలి. ఇప్పటి వరకు అన్నను ఒక విధంగా చూశాడు, ఎప్పటి నుంచి ఎలా చూస్తూ ఉన్నాడు? దేవుని యొక్క ముఖము అన్నను చూస్తున్నాడు. ఇప్పటి వరకు మనం ఎవరినైతే విరోధులుగా భావిస్తూ ఉన్నామో, ఎక్కడి నుంచి నేను ఎవరితో నేను మాట్లాడమని ఒప్పందం చేస్తున్నామో, ఎక్కడి నుంచి వాళ్ళు ఎవరు కనపడాలి? మనకి దేవుడే కనపడాలి. ఎందుకని మనందరము ఎవరి స్వరూపంలో ఉన్నామంటే దేవాదేవ స్వరూపంలో ఉన్నాము. లేదు మనం అలాగే కనపడుతుందంటే నువ్వు ఇంకా మారినట్టు, నువ్వు ఇంకా దేవుని స్వరూపంలోకి ఇంకా రానట్లే. ఇప్పుడు వరకు తన అన్నను శత్రువుగా చూశాడు, ఇప్పటి నుంచి దేవుని స్వారూప్యంలో చూస్తూ ఉన్నాడు. మరి మన చూపు ఎలా ఉంది? ఇతరులు ఎదుగుతూ ఉంటే అది మనకి గిట్టుతుందా, గిట్టట్లేదా? ఇతరులు ఎదుగుతూ ఉంటే, ఆశీర్వదించబడుతూ ఉంటే, దీవించబడుతూ ఉంటే వాళ్ళ గురించి మనం మంచిగా మాట్లాడుకుంటున్నామా, చెడ్డగా మాట్లాడుకుంటూ ఉన్నామా? మన చూపు మన మార్పు నిర్ణయిస్తుంది. చివరి మాట చూపి నేను ముగిస్తా. ఇదే 33వ అధ్యాయము 20వ వచనంలో అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి ఎలోహి ఇశ్రాయేలు అని పేరు పెట్టాను. ఇప్పుడు వరకు ఏమేమి మారాయి అంటే ప్రార్థన మారింది, పేరు మారింది, నడక మారింది, మనసు మారింది, మాట మారింది, చూపు మారింది, ఫైనల్గా బ్రతికే మారిపోయింది. స్టార్టింగ్లో ఒక స్థలం దగ్గరకు వచ్చి నేను వెళ్తా ఉన్నాను, తిరిగి వస్తే ఇక్కడ నేను దేవునికి మందిరాన్ని కడతా అన్నాడు. వెళ్ళి తిరిగి వచ్చేటువంటి క్రమము ఆ స్థలానికి వచ్చేటప్పటికి మొత్తం టోటల్గా మారిపోయాడు. అప్పుడు ఏదైతే అనుకున్నాడో అది ఇప్పుడు కట్టేశాడు. ప్రజలు హల్లెలూయా. అక్కడ ఒక మంచి బలిపీఠంను కట్టి నా జీవితము మారింది అని ఒక సాక్ష్యం ఇచ్చాడు. తల్లి, మన పరిస్థితి ఏంటి? మనం ఇంకా యాకోబులాగానే ఉంటామా, ఇశ్రాయేలుగా మారదామా? మనం ఇంకా ఆ చూపు అలాగే పెట్టుకుని, ఆ మాట అలాగే పెట్టుకుని, ఆ నడక అలా పెట్టుకుని, అలాంటి మనసే పెట్టుకుని ఉంటే నువ్వు ఇంకా మందిరానికి వస్తే ఇంకేం మారినట్టు?
నీ మార్పు మొదలవ్వకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేయి, ఎన్ని కానుకలు ఏం చేసినా సరే నీ మార్పు దేవునికి ఇష్టం ఉండదు. ఎప్పుడైతే నీ మార్పు ప్రారంభమైందో అందులోనూ దేవుని మొక్కను చూస్తాం, అందులోనూ దేవుని యొక్క స్వారూప్యం చూస్తాం, అందరితో మాట్లాడే విధానం, అందరూ నిన్ను చూడగానే పలకరించే విధానం నీలోకి వస్తుంది. ఇక నుంచి ప్రయత్నించి ఇప్పటివరకు నేను ఏదైతే 7 విషయాలు చెప్పానో ఆ 7 విషయాలు మారడానికి ట్రై చేయి. దేవుడు నీకు సహాయం చేయను గాక. ఈ వాక్యము మన వెనుకల్లో దేవుడు ఫలింప చేయను గాక.